హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కుమార్. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో నాలుగవదిగా మన ఆంధ్రప్రదేశ్లో, అది మన విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎత్తైన విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అయితే ఈరోజు మనం చూస్తున్నాం. ఇది స్వరాజ్ మైదానంలో విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో అయితే నిర్మించారు. 400 టన్నుల కాంస్య విగ్రహం. ఇది టోటల్గా 206 అడుగుల ఎత్తు అయితే బస్ స్టాండ్ కేవలం 3 కిలోమీటర్ల దూరమే విజయవాడ బస్ స్టాండ్. ఆటో సౌకర్యం, బస్సు, సిటీ బస్సులు అయితే చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి కేవలం 5 రూపాయలే. బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంది, 20 రూపాయలు ఉంది. లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత టికెట్ చూపించి మనకి చూడంగానే మొట్టమొదటిగా మనకి పూలు అయితే కనబడతాయండి. గార్డెనింగ్ అయితే చాలా అందంగా కనబడుతుంది. చాలా అందంగా గార్డెనింగ్ మెయింటెన్స్ అయితే చాలా బాగుంది. ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. కలర్ లైట్లతో అయితే నిర్మించారు. గార్డెనింగ్ చూశారు కదా, నెమల్లి కూడా ఎట్లా అందంగా తీర్చిదిద్దారు. రాత్రి అయితే చాలా మంది సందర్శిస్తున్నారండి. ఇక్కడ లోకల్ గా కానీ ఇతర జిల్లాల నుండి వచ్చే వాళ్ళు అయితే చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడికి. ఈ పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అండి. ఇక్కడ 400 టన్నుల ఉక్కుతో అయితే ఈ విగ్రహానికి తయారు చేయడానికి ఉపయోగించారు. చూస్తున్నారు కదా, రకరకాల పూల మొక్కలు అయితే ఎంత బాగున్నాయో, ఎంత బాగా అలంకరించారో. చాలా బాగుందండి గార్డెనింగ్ చూడడానికి అయితే ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ చాలా ఆడుకోవడానికి అయితే చాలా మంది వస్తున్నారండి. ఇది 400 కోట్లతో అయితే దీన్ని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అయితే నిర్మించారు. 18 ఎకరాలండి. ఇది మొత్తం బౌద్ధ కళాకారులతో తయారు చేసినట్టు 81 అడుగుల పీఠంపై 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అయితే ఇక్కడ నిర్మించారు. ఈ గార్డెనింగ్ మొత్తం చాలా బాగుందండి. లైటింగ్ అయితే చూస్తానికి చాలా బాగుంది. లైటింగ్ అద్భుతంగా ఉంది. అసలు లోపలైతే చూసుకుంటే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి మ్యూజియం అయితే నిర్మించారు. అలానే లోపల మనకి చూసుకుంటే మినీ థియేటర్లు కూడా ఉన్నాయి. అవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. మినీ థియేటర్లు కూడా ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. స్కై లైటింగ్, ఫౌంటైన్ లైటింగ్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది. చిన్నపిల్లలకు ఆడుకోవడానికి అయితే కొంచెం మనం ఈ పొల్యూషన్ తప్పించుకొని మంచి గాలిని పీల్చుకోవడానికి, ఊపిరి పీల్చుకోవడానికి అయితే గార్డెనింగ్ లో అయితే గ్యారంటీగా ఒక్కసారైనా వచ్చి ఇది చూడాల్సిందే. అంత బాగుంది గార్డెనింగ్ అయితే. లోపల వైపు మొత్తం చూస్తున్నారు కదా, ఇది బయట వ్యూ అండి. గార్డెనింగ్, ఫౌంటైన్, లైటింగ్ మొత్తం చాలా బాగుంది. లైటింగ్ చూసారు కదా. ఫుల్ క్రౌడ్ అండి. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్గా సందర్శిస్తున్నారు జనాలు అయితే. ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్ట్ గ్యాలరీ అయితే బయట ఇట్లా పెట్టారండి. అంబేద్కర్ గారి విగ్రహం అయితే డాక్టర్ అంబేద్కర్ గారు డాక్టర్ తీసుకున్నప్పుడు ఈ గ్యాలరీ ఉంది, గుర్తులుగా పెట్టారు. మొత్తం ఇది బౌద్ధ స్తూపం అండి. బౌద్ధం స్వీకరించేటప్పుడు, మీటింగ్ పెట్టేటప్పుడు అనుకుంటా. ఈ ఆర్ట్ గ్యాలరీ అయితే చూడడానికి చాలా ఉన్నాయండి. చాలా అద్భుతం. అంబేద్కర్ గారు ఖాళీగా ఉన్న సమయాల్లో వాయిద్యాలు వాయించేవారు. చదువుకునే వాళ్ళు ప్రశాంతత కోసం. సోషల్ ఈక్వాలిటీ అని పెట్టారు. ఇక్కడైతే చాలా ఆర్ట్ గ్యాలరీ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఈ ఆర్ట్ గ్యాలరీ మొత్తం రాజస్థాన్ అటువైపు నుండి వాళ్ళ కళాకారులు తెచ్చి అయితే వర్క్ చేపించారు. చాలా అంటే చాలా బాగా చేశారండి. ఈ లోపల చూసుకుంటే మనకి ఇంకా లోపల అయితే చాలా ప్లేస్ ఉందండి.
3000 సీట్లతో మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ కూడా లోపల అయితే నిర్మించారు. ఇది మహామండపం అండి. లోపల వైపు కూడా ఆయన చదువుకున్నవి, ఆయన ఆ రోజు పోరాటాలు చేసినవి, ఈ మొత్తం అయితే లోపల చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. లోపల 2000 సీట్లతో ఓపెన్ థియేటర్ కూడా ఒకటి ఉందండి. లోపల 10,000 పుస్తకాలతో లైబ్రరీ కూడా ఒకటి నిర్మించారు. లైబ్రరీ కూడా చాలా బాగున్నాయండి. అంబేద్కర్ గారు వాటర్ అందరినీ తీసుకొని ఉద్యమాలు చేసేవి మొత్తం చాలా అంటే చాలా అన్నీ ఆయన చిన్నప్పటి నుండి ఆయన చనిపోయే వరకు ఆయన జీవిత చరిత్ర గురించి అయితే లోపల గ్యాలరీలో అయితే మొత్తం ఆయన జీవిత చరిత్ర అయితే రాశారండి. చాలా బాగా డిజైన్ చేశారు. డిజైన్ చేసి ఉన్నారు కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకి ప్రారంభం జనవరి 19వ తారీఖు 2024లో అయితే చేశారండి. చూశారు కదా ఎంత బాగుందో. ఈ లోపల చాలా మంది జనాలు ఉన్నారండి. గాలి లోపల రావడానికి కూడా చక్కగా ఏసీలు అయితే బిగించారు చల్లగా. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంది. ఇంతమంది జనాలు కూడా చాలా మంది వచ్చారు. చాలా పెద్దగా 18 ఎకరాల్లో నిర్మించారు కాబట్టి అవతల సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ లాగా కూడా అది కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా ఓపెనింగ్ చేస్తే ఇంకా ఫుడ్ కోర్ట్ లాగా చాలా బాగుంటుందండి. షాపులు మొత్తం ఓపెన్ చేస్తే. ఓపెన్ అయిన తర్వాత కూడా ఒకసారి నేను వెళ్ళి మీకు చూపిస్తాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్ననాటి నుండి ఎదుర్కొన్న అనుభవాలు, ఆయన రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఆయనకి సహకరించిన వారు, అందరిది అన్ని ఉద్యమాలు, ఆయన చదువుకున్న విదేశాల్లో చదువుకున్నటువంటి డాక్టరేట్లు, కాలేజీలు అన్నీ గ్యాలరీలో అయితే స్పష్టంగా అయితే దే కెనాట్ మేక్ హిస్టరీ హూ ఫర్గెట్ హిస్టరీ. చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించలేరు. అంబేద్కర్ గారు దిగులుగా ఒక్కరే కూర్చొని ఆలోచిస్తున్న మైనప బొమ్మ అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా నిర్మించాడు. ఇక్కడ ఒక చెట్టు కింద అంబేద్కర్ గారు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. అలాంటి మైనప బొమ్మలు అయితే ఇక్కడ చాలా. భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత, మనం సాధించుకున్న తర్వాత మనకి కూడా ఒక రాజ్యాంగం ఉండాలని, దాన్ని ఎవరు నిర్మిస్తే బాగుండు అని అందరూ చర్చించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దానికి నిర్మాణం చేసి, ఆయన భారతదేశం అంతా కలిసి కట్టుగా ఉండాలి, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా కింద వర్గాలు కాండి అందరూ ఎదగటానికి కూడా సహాయంగా ఆయన చాలా చక్కగా చట్టాలను అయితే రూపొందించారు. ఇక్కడ రాజుగారి కోటను అయితే కూడా ఈ ఆర్ట్లో అయితే భాగం చేశారు. ఈ రాజుగారి కోట బహుశా అంబేద్కర్ గారికి చదువు నిమిత్తం సహాయం చేసిన రాజుగారి కోట అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ కోటను కూడా చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. అంబేద్కర్ గారి కుటుంబ నేపథ్యం కూడా ఈ గ్యాలరీలో అయితే పొందపరిచాడు. అలా సోదరుడు అండి ఆనంద్ రామ్జీ అంబేద్కర్ గారు, ఈయన కూడా సోదరుడు అండి బలరాం రామ్జీ అంబేద్కర్ గారు. రమాబాయి మల్వార్ సోదరండి, ఈమె కూడా సోదరి. వీళ్ళు రామ్జీ మల్హోత్రా సత్పాల్ తండ్రి గారండి. భీమాబాయి రామ్జీ సంఖ్యల్ తల్లి గారండి. ఇలా కుటుంబ నేపథ్యం మొత్తం ఇక్కడ పొందుపరిచారు. చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఇక్కడైతే చాలా ఉన్నాయండి. ఇది మొత్తం వాళ్ళ కుటుంబం యొక్క గ్యాలరీ అండి. ఇక్కడ కుటుంబ నేపథ్యం నుంచి వాళ్ళ చిన్నప్పటి ఆ ఊరి నేపథ్యం, ఆ రోజుల్లో అయితే
జరిగిన కొన్ని విషయాలు అవి మొత్తం ఇక్కడైతే పొందుపరిచారు. చూస్తానికి చాలా